హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు అయితే పేటీఎం అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. సెర్చ్‌లో పేటీఎం అని కొట్టండి. సో, మనకైతే పేటీఎం యాప్ అనేది చూపిస్తుంది. సో, జస్ట్ ఇన్‌స్టాల్ కొట్టండి. ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, తర్వాత ఓపెన్ కొట్టండి. ఓపెన్ కొట్టినమ్మటే మనకి ఇక్కడ మన నెంబర్స్ డిస్‌ప్లే చూపిస్తుంది. ఏ నెంబర్ అయితే ఆ నెంబరు మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా దాని తర్వాత ఇలా నోటిఫికేషన్స్ అన్నీ అలౌ చేయమని అడుగుతుంది. సో, అన్నీ అలౌ చేయండి. ఫోన్ కాల్స్, మెసేజెస్ ఏవైతే అన్నీ చూపిస్తాయో అన్నీ అలౌ చేయండి. వైల్ యూజింగ్ ది యాప్ అని, లొకేషను అన్నీ అలౌ చేయండి. సో, ఆటోమేటిక్‌గా ఓటీపీతో అది ఆటో లాగిన్ అయిపోద్ది. సో, ఓటీపీ అనేది ఆటో టుక్ అనమాట. ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. పేటీఎం ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. సో, మీరేం చేస్తారంటే జస్ట్ బ్యాక్ ఎళ్ళండి. ఆ యారో క్లిక్ చేసి. సో, ఓపెన్ చేయగానే సర్ఫేస్ అయితే పేటీఎం సర్ఫేస్ ఇలా ఉంటుంది. సో, పైనేంటంటే మీరు ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది గదా! లింక్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. యాడ్ ఏ బ్యాంక్ అకౌంట్ ఉంది గదా! దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ ఉందనుకో. సో, దాన్ని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. సో, దానిపైన క్లిక్ చేస్తే ఫైండింగ్ యువర్ అకౌంట్స్ అని వస్తది. సో, ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోద్దనమాట. సో, ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్ని బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసుకోవచ్చు. మనకున్న 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని చెప్తున్నాను గదా! సో, ఇప్పుడైతే ఆ 3 బ్యాంక్ అకౌంట్స్ నేను యాడ్ చేస్తాను చూడండి. సో, ఎస్‌బీఐ అయితే యాడ్ చేశాను. సో, అలాగే రిమైనింగ్ కెనరా, ఇదిగో కెనరా కూడా యాడ్ చేశాను. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ కూడా యాడ్ చేసి చూపిస్తాను. మన ఇష్టం. మనకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయో, సో, వాటినన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, చేయకపోవచ్చు. అది మన ఇష్టం. మన రిక్వైర్మెంట్‌ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము పేటీఎంలో. ఓన్లీ రూపే క్రెడిట్ కార్డ్‌లే యాడ్ అవుతాయి. వేరేవి వీసావి ఇలాంటివన్నీ ఏమీ యాడ్ అవ్వవు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ మీకు ఎస్‌బీఐ రూపే క్రెడిట్ కార్డ్ యాడ్ చేసి చూపించాను చూడండి. సో, అలాగా. నాకు అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కూడా ఉంది రూపే క్రెడిట్ కార్డ్. సో, అది కూడా యాడ్ చేసుకుంటాను చూడండి. సో, చూడండి ఇక్కడ నా 3 బ్యాంక్ అకౌంట్స్ ఎస్‌బీఐ రూపే క్రెడిట్ కార్డ్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ యాడ్ చేసి చూపిస్తాను చూడండి. సో, ఏవైతే ఉన్నాయో అన్నీ యాడ్ చేసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే మనం ఆటోమేటిక్‌గా ఎక్కడికెళ్ళినా కూడా స్కాన్ చేసి పే చేయొచ్చు. ఖచ్చితంగా యూపీఐనైతే యాక్టివ్ చేసుకోవాలి. మనం ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా. సో, కాబట్టి నేను అక్కడ యాక్టివ్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ యెస్ లెట్స్ గో అహెడ్ మీద క్లిక్ చేయండి. సో, ఏంటంటే ఆటోమేటిక్‌గా మన మొబైల్ నంబరు మన పేటీఎంతో లింక్ అయిపోతుంది. సో, ఏ ట్రాన్సాక్షన్ అయినా మనం చేయొచ్చు. వేరే వాళ్ళు ఎవరు మనకు పేటీఎం చేసినా కూడా మనకు అకౌంట్‌లోకి వస్తాయన్నమాట. సో, ఫస్ట్ అయితే అదే ఆ పని చేయండి. మెయిన్ ఇది కీ అనమాట. యాక్టివ్ చేసుకోండి. యాక్టివ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటది. సో, ఫైన్ దట్స్ ఇప్పుడేంటంటే మనము మన ఫ్రెండ్స్‌కి అమౌంట్ పంపించడానికి ట్రై చేద్దాము. చూపిస్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ కార్తిక్ అనే అతను ఉన్నాడు. సో, అతనికి నేను ₹1 పంపించి చూపిస్తాను. ఎలా వర్కౌట్ అవుద్దో చూడండి. సో, పే నౌ కొట్టండి ఇక్కడ. దాని తర్వాత మీరు ఎంతైతే పంపాలనుకుంటున్నారో అంత. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ₹1 ఫ్రమ్ నా ఎస్‌బీఐ నుంచి. ఇక్కడ ఎందుకు మీకు ఇలా బ్లాక్ స్క్రీన్ వస్తుందంటే ఇదంతా పాస్వర్డ్ ప్రొటెక్షన్ కాబట్టి మనకు అక్కడ విజిబుల్ అవ్వదు. సో, చూడండి నేను ₹1 పంపాను ఇప్పుడే. సో, సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళింది అతనికి. సో, ఇలా అనమాట. మన మొబైల్ నంబర్స్‌కి అయితే ఇలా పంపొచ్చు. చూడొచ్చు. పంపినెమ్మటే నాకక్కడ మెసేజ్‌లొస్తున్నాయి. సో, ఇదొచ్చేసి హిస్టరీ అనమాట. సో, అలా ₹1 పంపాను. ఇప్పుడు బ్యాకెళ్ళి మనం షాప్స్ దగ్గర ఇలా అన్ని స్కానర్స్ చూస్తుంటాము. అది క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ కెమెరా ఓపెన్ అవుతుంది. అది స్కాన్ చేస్తే దాని తర్వాత యాజ్ యూజువల్ ఇప్పుడు అమౌంట్ మన ఎంటర్ చేసి పే చేయడమే. సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్‌కి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. అంటే ఇప్పుడు నాకు 3 బ్యాంక్ అకౌంట్‌లు ఉన్నాయని చెప్పాను గదా! సో, ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్‌కి అవి నా అకౌంట్సే. సో, ఎలా చేసుకోవాలని చూపిద్దాము. కింద మీకు అక్కడ సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్ అని కనిపిస్తుంది గదా! మూడోది. సో, అది క్లిక్ చేయండి. సో, ఇక్కడ నాకు 3 అకౌంట్‌లు మీకు కనపడుతున్నాయి. ఎస్‌బీఐ, కెనరా, యూనియన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కెనరా బ్యాంక్‌కి రూపాయి కొట్టాలనుకుంటున్నా. ఫ్రమ్ ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి యూనియన్ బ్యాంక్ నుంచి కెనరా బ్యాంక్‌కి రూపాయి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నా. చూడండి ఇది పాస్వర్డ్ ప్రొటెక్షన్. సో, బ్లాక్ స్క్రీన్ కనపడుతుంది. సో, చూడండి అక్కడ ₹1 నా కెనరా బ్యాంక్‌కి కొట్టాను. ఫ్రమ్ యూనియన్ బ్యాంక్. సో, ఇలా వర్క్ అవుతుంది. మీ సెల్ఫ్ అకౌంట్ నుంచే మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్‌కి సింపుల్‌గా. చూడండి నా కెనరా బ్యాంక్‌కి ₹1 వచ్చింది. పైన మెసేజ్ వచ్చింది. కావాలంటే హిస్టరీలో కూడా చూసుకోవచ్చు. చూడండి ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ నుంచి అది విత్‌డ్రా ఉంది. అంటే యూనియన్ బ్యాంక్ నుంచి ₹1 కట్ అయిందనమాట అర్థం. సో, ఇలా వర్కౌట్ అవుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా పేటీఎం గురించి నాకు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీ డౌట్స్‌ని క్లారిఫై చేస్తాను. సో, ఇది ఇలా ఉంటుంది ఓవరాల్ సర్ఫేస్ పేటీఎంది. సో, ఇంకా మనం డీప్‌గా వెళ్ళినట్టయితే మొబైల్ రీచార్జ్ చూద్దాం. సో, అక్కడ మొబైల్ రీచార్జ్ పైన క్లిక్ చేయండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ ఆల్రెడీ ఏవైతే సేవ్ అయ్యి ఉన్నాయో మీ మొబైల్ నంబర్‌లో ఆ కాంటాక్ట్స్ అన్నీ మీకు ఇక్కడ విజిబుల్ అవుతాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మా
తాత ఫోన్‌కి రీచార్జ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఆ నెంబర్‌పై సెలెక్ట్ చేసావనుకో ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. కింద నీకక్కడ ఉన్న మొబైల్ రీచార్జ్ ఆఫర్స్, డిఫరెంట్ వేరియేషన్స్, కేటగరీస్ చూపిస్తుంది. డేటా ఇలాంటివన్నీ. సో, నీకేది కావాలంటే అది మీరు పాపప్ చేసుకోవచ్చు. అలాగనమాట. క్రెడిట్ స్కోర్ ఎలా చెక్ చేయాలో చూద్దాము. సో, ఇది కంపల్సరీగా ప్రతి ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎంలో ఉంటది. సో, మనం సింపుల్‌గా మన క్రెడిట్ స్కోర్ చెక్ చేయొచ్చు. సో, అది క్లిక్ చేయంగానే మన క్రెడిట్ స్కోర్ ఆటోమేటిక్‌గా చూపిస్తుంది. చూడండి నాకు 766 క్రెడిట్ స్కోర్ ఉంది. అంటే ఇది చాలా మంచి స్కోర్ అన్నమాట. సో, ఇదొక ఆప్షన్ ఉంది మనకు పేటీఎంలో మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ మనకు చూపిస్తుంటాయి రివార్డ్స్ ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ చేసినామో, సో, దానికి వీళ్ళు ఏదో ఒకటి ఇట్లాంటివన్నీ ఇస్తుంటారు. ఇవన్నీ పెద్ద యూజ్ ఉండదు. ఎప్పుడు మీరు వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ పెట్టగాకండి. టైం వేస్ట్. ఇవన్నీ ఏదో అలా గోల్డ్ కాయిన్స్ అంటారు. ఏదేదో అంటారు. సో, సింపుల్‌గా చెప్పాలంటే 100 గోల్డ్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. సో, అట్లా మనం ఎన్ని గోల్డ్ కాయిన్స్ చేస్తే అలా 1 రూపీ అన్నట్టుగా ఇక్కడ వర్క్ అవుద్ది. అవి కూడా ఏంటంటే ఈ కాయిన్స్ మనం గోల్డ్ కాయిన్స్‌లోగా ఐ మీన్ ఇండైరెక్ట్‌గా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తారనమాట వాళ్ళు. మనం పేటీఎం నుంచి ఎలక్ట్రిసిటీ బిల్ కూడా కట్టొచ్చు. ఎలా కట్టాలో చూద్దాం. ఇక్కడ మీకు ఎలక్ట్రిసిటీ బిల్ అని కనపడుతుంది కదా! దానిపై క్లిక్ చేయండి. సింపుల్‌గా ఏంటంటే ఇక్కడ నేను ఆల్రెడీ మా ఎలక్ట్రిసిటీ బిల్ నెంబర్ యాడ్ చేశాను. సో, ఎవ్రీ మంత్ నేనే పే చేస్తాననమాట. ఒకవేళ కొత్తగా వచ్చినప్పుడు ఇక్కడ కింద మీకు ప్లస్ యాడ్ న్యూ బిల్ అని ఉంది కదా! సో, దానిపై క్లిక్ చేశారంటే మనము మన బిల్ నెంబర్ యాడ్ చేసుకొని పే చేయొచ్చు.